అండి, గుడ్లు కూర ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చక్కగా నాన్ వెజ్ కర్రీలా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. గుడ్లను మంచిగా ఉడకపెట్టుకుని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని నిలువుగా చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ దీంట్లో గ్రేవీ అనమాట. అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి. వెంటనే ఉప్పు పసుపు వేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి అనమాట. ఇలా వేసుకుంటే మంచిగా ఉల్లిపాయలు మగ్గించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఒక స్పూను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. పచ్చివాసన పోయిన తర్వాత తగినంత కారం వేసుకోండి. కారం వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోవాలన్నమాట. ఉప్పు కారం సరి చూసుకోండి. తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరకు వచ్చిన తర్వాత కట్ చేసిన గుడ్లు వేసుకోండి. అంతేనండి. ఇవి వేసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. గుడ్లకి నాన్ వెజ్ స్మెల్ వస్తుంది అనమాట. మంచిగా పడుతుంది మసాలా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం